హలో, ఈ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 9.2 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏపీ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1. 9.1లో 11 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ వీడియో చేసి అప్లోడ్ చేశాను, అది కంప్లీట్ అయిపోయింది. నౌ వీఆర్ ఇన్ ఎక్సర్సైజ్ 9.2 ఫ్రమ్ దీప్తి టెక్స్ట్ బుక్. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Write the equations for the x-axis and y-axis. Write the equations for x-axis and y-axis. Y-axis की x-axis की equations రాయాలంట. దీంట్లో x-axis మీద ఏ పాయింట్ తీసుకున్నా దాంట్లో y కోఆర్డినేట్ 0 కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ x-axis is y = 0. Since every point on x-axis, in every point on x-axis y coordinate is 0, is 0. Therefore equation of x-axis is y = 0. ఈక్వేషన్ ఆఫ్ x-axis ఫార్ములా ఏంటండి? y = 0. అలాగే సిన్స్ ఇన్ ఎవ్రీ పాయింట్ ఆన్ y-axis మీద ఏ పాయింట్ తీసుకున్నా కూడా దాంట్లో x కోఆర్డినేట్ ఏమైపోద్దండి? 0 అయిపోతుంది. x కోఆర్డినేట్ ఈజ్ 0. Therefore, equation of y-axis is x is equal to 0. This is 1 mark question. ఇది 1 mark question. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. హలో, ఎక్సర్సైజ్ 9.2 న్యూ సిలబస్ స్ట్రైట్ లైన్స్ ఫ్రమ్ దీప్తి టెక్స్ట్ బుక్. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. Find the equation of the line. Line అంటే straight line passing through the point -4, with slope 1/2. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమని మనకి ఆ స్ట్రైట్ లైన్ పాస్ అవుతున్న పాయింట్ ఇచ్చాడు, దాని స్లోప్ ఇచ్చాడు. అంటే స్లోప్ పాయింట్ ఫామ్తో లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి, చూద్దాం ఆన్సర్. గివెన్ పాయింట్ ఎంతండి? -4, దీన్ని x1 y1గా మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ గివెన్ స్లోప్ దాన్ని m అనుకుందాం. m = 1/2. నౌ వీ హ్యావ్ స్లోప్ అండ్ పాయింట్. సో దీని ఆన్సర్ని ఎలా రాయాలి? స్లోప్ పాయింట్ ఫామ్ ఈక్వేషన్ రాసి రాయాలి. దేర్ఫోర్ రిక్వైర్డ్ equation of a straight line. Required equation of straight line is of the form y minus y1 is equal to m into x minus x1. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఒక స్లోప్ ఒక పాయింట్ ఇస్తే ఫార్ములా ఇదండి. y minus y1 is equal to m into x minus x1, where m is the slope and x1 y1 is the given point. ఆ సబ్స్టిట్యూట్ చేస్తే y minus y1 ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా 3 ఈజ్ ఈక్వల్ టు m కూడా ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా 1/2 ఇంటూ x మైనస్ ఆఫ్ x1 వాల్యూ మైనస్, మరి ఇక్కడ మైనస్ రాస్తున్నాం కాబట్టి ప్లస్. సో ఈ 2ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ y minus 3 ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ x ప్లస్ 4. 2తో ఈ బ్రాకెట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండే 2 టర్మ్స్ మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ y ఎంత అవుతుందండి? 2y. తర్వాత 2 ఇంటూ 3 6, ముందు మైనస్ ఉంది కాబట్టి -6 ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ x. 1తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. 1 ఇంటూ x ప్లస్ 1 ఇంటూ 4 అంటే x ప్లస్ 4. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసి సింప్లిఫై చేసినప్పుడు ఫైనల్ ఆన్సర్ వీలైనంత వరకు జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ లాగా రాసుకోవాలి. అంటే ax + by + c లాగా రాయాలి. ఇలా రాయాలంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూడండి? 3 టర్మ్స్.
ఫస్ట్ టర్మ్ ఎక్స్, తర్వాత టర్మ్ వై, లాస్ట్లో కాన్స్టెంట్. అంటే ఎక్స్ ముందు రాయాలి, వై తర్వాత రాయాలి, కాన్స్టెంట్ తర్వాత రాయాలి. మరి ఎక్స్ ఇక్కడ ఉంది కదండి ఆర్హెచ్ఎస్లో. ఎక్స్ ఆల్వేస్ పాజిటివ్ కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి దీన్ని కదిలించకుండా ఇక్కడే పెడదాం. మరి ఈ రెండింటిని ఏం చేద్దాం, ఆర్హెచ్ఎస్కి షిఫ్ట్ చేద్దాం. ఆర్హెచ్ఎస్కి షిఫ్ట్ అయినప్పుడు ఎల్హెచ్ఎస్లో ఉన్న ఈ కోఎఫిషియంట్స్ మైనస్లు ఉంటే ప్లస్లు అవుతాయి, ప్లస్లు ఉంటే మైనస్లు అవుతాయి. మరి ఇక్కడ అన్నీ వెళ్ళిపోతే జీరో ఉంటుంది. అంటే జీరో ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 4 మైనస్ 2y ప్లస్ 6. అంటే ఫైనల్ ఆన్సర్ ఎక్స్ మైనస్ చెప్పే కదండి, ఎక్స్ వైలు ఆర్డర్లో రాయాలి. ఎక్స్ మైనస్ 2y ప్లస్ 4 ప్లస్ 6 అంటే 10 ఈజ్ ఈక్వల్ ఈ జీరోని అటు తీసుకెళ్దాం. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొక వీడియోలో చూద్దాం. హలో, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 0, 0 విత్ స్లోప్ m. ఎక్సైజ్ 9.2 స్ట్రైట్ లైన్స్ న్యూ సిలబస్. ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఆర్ లైన్. అంటే ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ పాసింగ్ త్రూ ద పాయింట్ 0, 0. అది 0, 0 అంటే ఆరిజిన్ అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అని దాని స్లోపు m వాల్యూ మెన్షన్ చేయాలి. స్లోప్ m అని అన్నాడు అంతే. సో మనకేమి ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు, ఒక స్లోప్ ఇచ్చాడు. సో పాయింట్ స్లోప్ ఫామ్తో ఆన్సర్ రాసేయచ్చు. ఇది 1 మార్క్ క్వశ్చన్ అండి, ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్, న్యూ సిలబస్ ఫ్రమ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, గివెన్ పాయింట్ ఏంటి చూడండి. గివెన్ పాయింట్ 0, 0 కింద x1 y1గా మార్క్ చేయండి. గివెన్ స్లోప్ ఏమిటండి, m. స్లోపు పాయింట్ 2 ఇచ్చాడు కాబట్టి పాయింట్ స్లోప్ ఫామ్లో ఈక్వేషన్ రాద్దాం. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ m ఇంటూ x మైనస్ x1. ఇది స్ట్రైట్ లైన్ వెయిటేజ్ యాక్చువల్గా 1 మార్కు, 4 మార్క్స్, 8 మార్క్స్ 3 కేటగిరీస్ ఉంటాయి. ఇది స్మాల్ ప్రాబ్లం కాబట్టి 1 మార్క్స్ క్వశ్చన్గానే ఇస్తాడు. y మైనస్ y1 అంటే 0, m అంటే ma ఇంటూ x మైనస్ x1 is 0. సో y మైనస్ 0 అంటే y ఈజ్ ఈక్వల్ m ఇంటూ x mx, m ఇంటూ 0 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. సో ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి y ఈక్వల్ mx. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో లైన్ ఇది. అంటే ఇది ఎలా ఉంటుందంటే డయాగ్రామెటిక్గా చూస్తే అలా ఉంటుంది. y ఈక్వల్ mx. ఓకేనండి. సో y ఈక్వల్ mx ఫామ్లో. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. హలో, నెక్స్ట్ 4th ప్రాబ్లం అండి. ఎక్సర్సైజ్ 9.2 స్ట్రైట్ లైన్స్ న్యూ సిలబస్ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 2√3 అండ్ ఇంక్లైన్డ్ విత్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎన్ యాంగిల్ 75 degrees. ఎక్స్ యాక్సిస్తో 75 degrees యాంగిల్ చేస్తూ 2, 2√3 అనే పాయింట్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కావాలి. అంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలి. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, మినిమం పాయింట్ స్లోప్ ఇవ్వాలి లేదా 2 పాయింట్స్ ఇవ్వాలి. ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ ఇచ్చాడు అంటే తప్పనిసరిగా స్లోప్ ఇవ్వాలి. స్లోప్ ఇవ్వకుండా ఏమన్నాడంటే ఎక్స్ యాక్సిస్తో అది చేసేటువంటి యాంగిల్ ఇచ్చాడు. ఎప్పుడైతే మనకి యాంగిల్ ఇచ్చాడో ఆ యాంగిల్ ఉపయోగించి స్లోప్ కనుక్కోవచ్చు. స్లోప్ mకి ఏంటంటే ఫార్ములా tan θ. సో θ వాల్యూ ఈజ్ గివెన్ బై 75. కాబట్టి దాన్ని ఉపయోగించి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆన్సర్ చూద్దాం. గివెన్ పాయింట్ ఎంతండి 2, 2√3. మనం దీన్ని x1 y1 అనుకుందామండి. x1 y1. నెక్స్ట్ గివెన్ యాంగిల్ ఇస్తే మనం దాన్ని స్లోప్లో కన్వర్ట్ చేయొచ్చు. యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ 75 degrees. బట్ m is equal tan theta. So that is equal tan of 75.
tan 75 వాల్యూ ఇది ఇర్రెగ్యులర్ వాల్యూ. ఇప్పుడు రీసెంట్గా ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసిన పిల్లలకి ట్రిగ్నామెట్రీ స్టార్టింగ్లో ఉండొచ్చు కొన్ని కాలేజెస్లో. కొంతమంది అసలు ట్రిగ్నామెట్రీ స్టార్ట్ చేయకపోయి ఉండొచ్చు. సెట్స్ అండ్ రిలేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. స్ట్రైట్ లైన్స్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. స్ట్రైట్ లైన్స్లో మరి ఇక్కడ tan 75 వాల్యూ యూజ్ చేయాలి. ఓకే, మరి తెలియదు అనుకోండి ఏం చేయాలి ఒకసారి చూద్దాం. tan 75 కదండి, tan 75 ఏం చేయాలంటే tan ఆఫ్ నోన్ యాంగిల్స్, tan 75 నోన్ యాంగిల్స్ 45 ప్లస్ 30గా స్ప్లిట్ చేసుకోవాలి. మళ్ళీ ట్రిగ్నామెట్రీకి డెప్త్లోకి వెళ్ళి ఉంటాం కదా, ఇదే తెలియలేదంటే tan a ప్లస్ బి ఫార్ములా కూడా తెలియదు. ఒకటి తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, tan a ప్లస్ బి ఫార్ములా రాస్తే tan a ఫార్ములా tan a ప్లస్ tan b, tan a ప్లస్ tan b బై ఇది a ఇది b అండ్ యాంగిల్ tan a ప్లస్ b ఇలా చదివితే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b అని రాసుకోవచ్చు. అంటే ఇది ఏమవుతుంది, tan 45 అంటే 1 ప్లస్ tan 30 అంటే 1/√3 బై 1 మైనస్ 1 ఇంటూ 1/√3 అంటే అగైన్ 1/√3. సో దీన్ని ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుందండి, √3 ప్లస్ 1/√3 బై √3 మైనస్ 1/√3. ఆ ఎల్సిఎం క్యాన్సిల్ అయిపోతాయి. సో tan 75 వాల్యూని √3 ప్లస్ 1/√3 మైనస్ 1 రాయొచ్చు. ఇలాగంటే కూడా దీన్ని రేషనలైజ్ చేసి 2 ప్లస్ √3గా చెప్పడం బెస్ట్. సో నేనేం చేస్తానంటే దీన్ని రేషనలైజ్ చేస్తాను. దేంతో అంటే డినామినేటర్తో √3 ప్లస్ 1/√3 ప్లస్ 1 అంటే నాకు అప్పుడు డినామినేటర్ ఏమవుతుందండి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే 3 మైనస్ 1 అవుతుంది. 3 మైనస్ 1 అంటే 2, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 3 మైనస్ 1 2. ఆ పైన ఏమవుతుందండి, √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్, √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే ఫైనల్గా ఏమవుతుందండి, పైన 4 ప్లస్ 2√3, ఒక 2 కామన్ ఇస్తే 2 ప్లస్ √3 అవుతుంది. కింద 2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ చేస్తే tan 75 వాల్యూ ఏమైందండి, 2 ప్లస్ √3. సో m ఈజ్ ఈక్వల్ tan 75 దట్ ఈజ్ నథింగ్ బట్ 2 ప్లస్ √3. ఇదైనా కరెక్టేనండి. దీన్ని రేషనలైజ్ చేస్తే వచ్చిన వాల్యూ సింపుల్గా ఉంది కదా, ఇది గుర్తుపెట్టేసుకోండి. tan 75 వాల్యూ అడిగితే ఏం చెప్పాలండి మీరు, 2 ప్లస్ √3. ఇప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ m ఇంటూ x మైనస్ x1. ఎందుకు ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం, మనకి ఒక పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఉంది. సో స్లోప్ పాయింట్ ఫార్ములా లైన్ ఈక్వేషన్ అది. y మైనస్ y1 అంటే 2 మైనస్ √3 ఈజ్ ఈక్వల్ m అంటే 2 ప్లస్ √3 ఇంటూ x మైనస్ x1, x మైనస్ x1 అంటే 2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ y మైనస్ 2√3 ఈజ్ ఈక్వల్ RHSలో ఇదంతా సింగిల్ టర్మ్ అండి, m. ఈ mను xతో మల్టిప్లై చేయండి అంటే 2 ప్లస్ √3 ఇంటూ x, తర్వాత మైనస్ ఉంది 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ ఏం చేయాలండి, 2 ప్లస్ √3 రాయాలి, 2 ప్లస్ √3. ఓకే, ఇప్పుడు y మైనస్ 2√3 ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ √3 ఇంటూ ఎక్స్, 2తో మల్టిప్లై చేస్తే 2 2s are 4 మైనస్ 2√3 మైనస్ 2√3 ప్లస్ 2 మైనస్ 2√3 బోత్ సైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా ఉండగా రిమూవ్ చేయొచ్చు అంటే క్యాన్సిల్ చేసేయచ్చు. మిగిలింది ఏంటంటే y ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ 4. దిస్ ఈజ్ ద ఆన్సర్. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, y ఈక్వల్ mx ప్లస్ c లాగా వచ్చిందా. m అంటే ఎంత అండి, 2 ప్లస్ √3, స్లోప్ m 2 ప్లస్ √3. సో ఆన్సర్ y ఈక్వల్ mx ప్లస్ c ఫామ్లో కన్వర్ట్ అయింది. ఓకే, దీన్ని జనరల్ ఈక్వేషన్గా కూడా రాసుకోవచ్చు. అంటే ఇది రాసిన తర్వాత y పట్టుకొచ్చి కూడా రాసుకోవచ్చు. ఆర్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్లో రాస్తే 2 ప్లస్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఇలా కూడా రాయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్.